హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన వెజిటేబుల్ సాంబార్ ఎలా చేసేయాలో మన స్టైల్లో చూసేద్దాం. ముందుగా వచ్చేసి మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకోవాలి. క్యారెట్, ముల్లంగి, ఆలు, వంకాయ, టమాటా, ఆనియన్, కొంతమంది దోసకాయ కూడా వేస్తారండి. నా దగ్గర అయితే దోసకాయ అయితే లేదు. ఇలా అన్నీ వాటికి పీల్ అంతా తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్, ముల్లంగి, ఆలు అన్నీ కట్ చేసుకోవాలి. మంచిగా కలర్ఫుల్గా చూస్తేనే తినాలనిపించాలంటే ఇట్లా పర్ఫెక్ట్గా ఒక సైజులో అనేది కట్ చేసుకోవాలన్నమాట. సైజులో కాదు, ఒక షేప్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు చూపించడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చూపిస్తున్నాను అనమాట. ఇలా కరెక్ట్గా రౌండ్ షేప్లోనే నేనైతే ఇలాగైతే చేస్తానన్నమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా మొత్తం చూసారు కదా, చూస్తూనే ఎంత బాగా కనపడుతుందో. ఇలా మొత్తం అనేది రౌండ్గా కట్ చేశాను నేను. ఆనియన్, క్యారెట్, ముల్లంగి, టమాటా, ఆలు. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సాంబారు. ఎప్పుడు వంటలు చేయని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ముందుగా వచ్చేసి ఇలా శనగపప్పు అనేది నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలండి. తర్వాత వచ్చేసి మనం ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఇలా కొన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్లోకి కొంచెం ఆయిల్ అనేది వేయాలి, పొంగు రాకొన్నట్లా. చూసారు కదా, పొంగు అనేది రాలేదు ఆయిల్ వేసినందుకు. ఇప్పుడు మనకు ఉడికిపోయినాయి అన్నమాట. శనగబాలు అనేది ఉడికిపోయినాయి, చూసారు కదా. ఇప్పుడు వీటిని మొత్తం రామేసుకొని ఒక పేస్ట్ లాగా పెట్టేసుకొని సపరేట్గా గిన్నెలో తీసేసుకోవాలి. అదే కుక్కర్లోనే ఇంకొన్ని వాటర్ వేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉడికించేసుకోవాలి. ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని వీటిలో కూడా వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు అనమాట. కొన్ని వేస్తే చాలండి, తర్వాత లేదంటే పొంగు వచ్చేస్తుంది, లేదంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. అన్నీ ఇలా అన్నీ కలిపేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేయాలి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేయాలి. వంకాయలు కూడా కట్ చేసి వేసేసానండి, సాల్ట్ వేసాను కాబట్టి. అవి అంతలో ఉడికేలోగా నేను ఇక్కడ తిరువాత అనేది వేసేస్తున్నాను. ఇలా కొంచెం అనేది పెద్ద డేక్షా తీసేసుకొని అందులోకి ఆయిల్, తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఇప్పుడు మనము శనగబాళ్ళు అనేది సపరేట్ తీసి పెట్టాం కదండి, బ్యాళ్ళ కట్ అనమాట. అది అనేది వేసేసి ఫస్ట్ పచ్చివాసన పోయేంతలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయి ఉంటాయి కదా, అవన్నీ దాంట్లోకి వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని ఇవన్నీ కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా, వెజిటేబుల్స్ కూడా కరెక్ట్గా ఉడికాయి అన్నమాట. ఎక్కువ కూడా ఉడికించకూడదు, మెత్తగా అయిపోతాయని. తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇలా గుజ్జు అనేది సపరేట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నానబెడితేనే గుజ్జు బాగా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం కారం అనేది వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. సాంబార్ కారం ఉండకపోయినా బాగుంటుంది, ఎక్కువ కారం ఉంటే మళ్ళీ పిల్లలు తినలేరు కదా. ఇలా వచ్చేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ, మనకి నీళ్ళు ఎంత కావాలి అనేది రసంని బట్టి. కొంతమంది ఎక్కువ గట్టిగానే తింటారనమాట, కొంతమంది జారుగానే తింటారు. సాంబార్ అయితే అంత గట్టిగా ఉండకూడదు, అంత నీళ్ళగా ఉండకూడదు, మీడియంగా ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఎంటీఆర్ సాంబార్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. సాంబార్ పౌడర్ అనేది వేసేసి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అనేది ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ సరిపోయి ఉంటుంది. ఇప్పుడే మనం చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ అయిన లంచ్లోకి మనం వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోయిందనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా